దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. కూడి వచ్చినట్టు మీ అందరికీ నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనము 135వ కీర్తనలు 5 వచనాల వరకు చదువుకుందిగా కోరుచున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవా, మీకు వందనాలు నాయనా. గత పునరుత్థాన నుంచి పునరుత్థాన దినం వరకుగా నన్ను మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరుచుకున్న దేవా, ఈ సమయంలో నన్ను ప్రభా తండ్రి మీ పాద సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంఘం ఎదుట నిలబడ్డటువంటి నేను కాదు తండ్రి, నన్ను మరుగు చేయండి ప్రభా, మీరు మాట్లాడండి. సంఘానికి అర్థమయ్యే విధంగా, సంఘానికి కావలసినటువంటి వాక్కుపదేశం మీరే అందించండి. మీరు మహిమ పొందుమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. మరి తమ్ముడు అన్న నన్ను నిలబెట్టిండు కానీ షట్టర్ లాగుదామా? చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తాం. అయితే మనము తెలుసుకోవడానికి అది ప్రశ్న కాదు, ఆ మాట మనము తెలుసుకుందాం. మానవునిలో మొదట అపరాధము దూరిందా, పాపము దూరిందా? మానవునిలో మొదట అపరాధము దూరిందా లేకపోతే పాపమా? వినవాలే నాకు. వాక్యం రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటనే ఒకసారి చూడండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనటువంటి మనమని వాక్యం రాయించున్నది. సరే, 2వ మాట, ఆనోకు అనే భక్తుడు ఉన్నాడు కదా, వాక్యం చదవద్దు, అందరికీ తెలిసిందే. ఆనోకు అనే భక్తుడు ఉన్నాడు, ఏలియా అనే భక్తుడు, ఇద్దరు ఉన్నారు కదా. ఆనోకు దేవునితో నడిచాను. ఆయన చనిపోయినాక శరీరం విడవబడ్డదా? ఎత్తబడ్డది. ఏలియా భక్తుడుగా చనిపోతే పాతిపెట్ట అయిన తర్వాత వేరే వ్యక్తిని తన సమాధి పక్క పొంట పెట్టినప్పుడు ఎలిషా అనే భక్తుడిని పాతిపెట్టినప్పుడు ఆ శవానికి సుగా మళ్ళా జీవం వచ్చింది. అంటే మొన్ననే చదువుకున్నాం. అందరికి మీరు చాలా లోతుగా వాక్యాలన్నీ తీసి చెప్పి సంతోషపడ్డారు. మీ జ్ఞానం ముంగట నేను చాలా తక్కువ వాడిని, చిన్నవాడిని. కానీ
మనం అందరము తెలుసుకోవాలనేటువంటి ఆశ. ఒకవేళ నిజమే అనిపిస్తే ప్రార్థన చేయండి, అది తప్పు అని అనిపిస్తే నా కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏం అప్పగించుకున్నాడు? ఆత్మను అప్పగించుకున్నాడు కదా. మరి ఆనోకు కంటే ఏమన్నా తక్కువనా యేసు ప్రభువారు? ఆత్మ ఎంత మట్టుకైతే దేవుడో అంత మట్టుకు శరీరంతో ఉన్నటువంటి యేసు ప్రభువారు. కానీ ఆయన శరీరం విడవబడ్డది, ఆత్మను అప్పగించుకుంటున్నాను తండ్రి అని అన్నాడు. ఎందుకు? ఏదో రహస్యం ఉంటుంది కదా అందులో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట తల్లి గర్భంలో నుంచి అడుగు పెట్టింది భూమి మీద. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనంలో భూమి ఏమైపోయినదట? చెడిపోయి ఉన్నది. చెడిపోయినటువంటి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు పాదం పెట్టున్నాడు మొట్టమొదటి. రెండవది కుష్ఠరోగిని ముట్టున్నాడు. మూడవది 12 సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు లేకపోతే ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ముట్టి ఉన్నాడు కనుక, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన శరీరంతోనే అక్కడికి వెళ్ళలేదు కనుక ఈ శరీరం విడవబడాలి అనే తండ్రి చిత్తమై ఉన్నది కనుక మరి శరీరం విడవబడ్డట్టుగా సమాధి చేయబడ్డట్టుగా వాక్యం రాయించున్నాడు దేవాతి దేవుడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఆయన పరిశుద్ధుడు, మనము ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనము ఆ వాక్యం ద్వారా ఇంకా కడగబడవలసినటువంటి వారమై ఉన్నాం కదా. ఎందుకో ఈ మాట చెప్పాలని అనిపించింది. నా కొరకు ప్రార్థన చేయండి. వాక్యానికి వెళుతున్నాం మనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుండు వారలారా యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? ఇప్పుడు ఆత్మరక్షణ ఇచ్చినటువంటి దేవుడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనటువంటి మనము, ఆ లోకంలో తిరుగుచున్నటువంటి మనము, ఈ పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరము, పరిశుద్ధుల సావాస్యము కలిగి ఎక్కడెక్కడి వారము నానా ప్రాంతముల నుంచి ఈ మందిరానికి, ఈ స్థలానికి నడిపింపబడి ఆయన మాటలు విని ఆయన చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి మన పట్ల, మన జీవితంలో ఆయన ఇచ్చినటువంటి రక్షణ, మారు మనసును బట్టి ఆయనను స్తుతించడానికి మనం వచ్చి ఉన్నాం కనుక యెహోవా మందిరములో నిల్చుండు వారలారా ఆయనను స్తుతించాడు. ఏమని స్తుతించుదాము? ఆత్మరక్షణ ఇచ్చినటువంటి దేవుడు. మొదట ఆత్మరక్షణనిచ్చి ఉన్నాడు కనుకనే ఈ రోజున ఈ మందిరానికి నడిపింపబడి ఆయన మాటలు వినడానికి కూర్చున్నాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. స్తుతించి 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 ఈడికి వచ్చేసరికి కీర్తించాలి అని చెప్పి రాయించున్నాడు వాక్యం. కీర్తించడం అంటే ఒక పెద్ద మనిషి ఏం చెప్పినాడంటే స్తుతించడము, కీర్తించడము, ఆరాధించడం అంతా ఒకటే అని అన్నాడు. సత్యమేనా? ఎందుకు రాయించుతాడు? వాక్యం ఎందుకు రాయిస్తాడు దేవాతి దేవుడు? స్తుతించడం వేరే, కీర్తించడం వేరే, ఆరాధించడం వేరే. 3 మాటలు 3 విధాలుగా రాయించున్నాడు దేవాతి దేవుడు. అట్లనే ఇక్కడ స్తుతించి స్తుతించి ఈడికి వచ్చేసరికి ఆయనను కీర్తించాలి అని చెప్పి రాయబడ్డటువంటి మాట. కీర్తి అని అంటే 13వ వచనం చూస్తాం ఒకసారి. యెహోవా నామము నిత్యము నిల్చును, యెహోవా జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును.
ఇది కీర్తి, ఇది కీర్తి. ఆయన తరతరములు యుగ యుగములు ఉన్నటువంటి దేవాతి దేవుడు, లోకరక్షకుడు కనుక ఆయనను కీర్తించుడు. ఎన్ని తరాలు అవుతుంది బైబిల్ చదవబట్టి ఇప్పుడు రాయబడ్డ ఈ మాటలు, ఎప్పుడో రాయబడ్డటువంటి మాటలను ఈ రోజు వరకుగా మనము ఆయనను కీర్తించుంటున్నాము, ఆయనను ఆరాధించుంటున్నాము, ఆయనను గణపరుచుంటున్నాము. దేవుని సన్నిధిలో మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత మన పిల్లలు, అలా తరం వెంబడి తరము, యుగం వెంబడి యుగము ఆయనను స్తుతించి, ఆయనను ఆరాధించి, ఆయనను కీర్తించి అటువంటి మానవులముగా ఆయన పాద సన్నిధిలో జీవిస్తుంటున్నటువంటి మనం కనుక యెహోవా మందిరములో నిల్చుండు వారలారా ఆయనను కీర్తించాడు. ఒకరికొకరము సంభాషణ, ఒకరికొకరము దేవుడు నా పట్ల ఈ మేలు చేస్తున్నాడు, సాక్ష్యం చెప్పుండ్రి అని అన్న ఎన్నిసార్లు చెప్పినా మనం ఎవరముసుగా లేవలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఏ మేలు చేయలేదా దేవుడు మన పట్ల? మీతో పాటు నేనుసుగా అక్కడే ఉన్నాను, నేనుసుగా కూర్చుండే ఉన్నాను, కానీ నేనుసుగా ఏ మేలు పొందుకున్నాను అని చెప్పలేకపోయినటువంటి వాడను. ఆయనను కీర్తించే విధానము రాయించున్నాడు వాక్యము. అయితే యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొని తనకు సఖియాదనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇక్కడ యాకోబు అనే మాట పాత నిబంధనలలో ఉన్నది, కొత్త నిబంధనలో సుగా ఉన్నది. పాత నిబంధనలో చూసినట్టయితే ఆది కాండంలో దేవుడు మరి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి దీవించినటువంటి సందర్భం. ఇక్కడ యాకోబు అనే మాట, యాకోబు అనే మాటను మనం గిట్ట ఆలోచన చేస్తే యాకోబు ఏమై ఉన్నాడు? మొదట ఇశ్రాయేలు, కానీ మొదట ఇంకో మాట రాయబడ్డది, ఆయన మోసగాడు అని రాయబడ్డది. నిజమేనా? సత్యమేనా? అయితే యాకోబు మోసగాడు అని చాలామంది చెప్పుచున్నారు, కానీ నేను అంటున్నాను సత్యం కాదు అని నేను అంటున్నాను. వాక్యాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. 27వ అధ్యాయం, ఆది కాండం 27వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడండి. ఆది కాండం 27వ అధ్యాయంలో ఆ ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురి ఆలోచనలు 4 రకాలుగా ఉన్నాయి. కానీ యాకోబు కొరకు మాత్రమే మనం ఆలోచన చేస్తాము. యాకోబు అనే భక్తుడు ఎందుకు ఆయన చేత దీవింపబడి ఉన్నాడు, ఆయనను ఆశీర్వదించున్నాడు. యాకోబు అనే విధానము మనం ఆలోచన అయితే 12వ వచనంలో చూస్తే, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూసును, అప్పుడు నేను అతని దృష్టికి నీచుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొనను అని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. అంటే శాపము తల్లి తెచ్చుకున్నది, లేకపోతే తల్లి, నా కుమారుడా, నీ అన్నకు నీ తండ్రి ఏట మాంసం తీసుకురామని చెప్పిండు, అయితే నీ అన్న కంటే ముందు నువ్వు పోయి తీసుకురా, నువ్వు దీవింపబడాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి అని తల్లి ఆలోచన. ఈ కుమారుడు ఏమంటున్నాడు? అమ్మా, నేను తండ్రిని మోసం చేయలేను, నేను అది చేసే తప్పు అవుతుంది అని చెప్పి తల్లికి కొడుకు చెప్తే ఏమంటున్నా తల్లి, ఆ శాపం నా మీదకే రాని, ఆ శాపం నా మీదకే రాని, కానీ నువ్వు వెళ్ళిపోయి ఆ ఏట మాంసం కొరకు మేకలను తీసుకురాపో నా కుమారుడా అని చెప్పానండి కదా. తండ్రి దీవించినప్పుడు ఒక చక్కటి మాట 27వ వచనం చదువు, ఎవరైనా చదువండి ఒక మాట. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అదెట్లు దొరికెనని అడుగగా, అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాని రప్పించుట చేతనే అని చెప్పాను.
అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడి తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు 27వ వచనం చదువురా. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. చాలు. ఎవరు దీవించింది? నన్ను దేవుడైన యెహోవా దీవించినట్టుగా యాకోబుసుగా ఆయన వాసన చూసి చెప్పుచున్నాడు. యెహోవా దీవించిన చేని వాసన వలె వస్తున్నాడు ఆయన వస్త్రములు. యాకోబు దగ్గర ఉన్నటువంటి విధానం కనుక యాకోబు మోసగాడు కాదు, దేవుడు దీవించినటువంటి వ్యక్తి. యాకోబు మోసగాడు, మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నాడు అని చెప్పి విధానము చూసినట్టయితే 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఒక మాట 27వ వచనం నుంచి చదువు, 27, 28 చదువు. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. కాదు 25వ అధ్యాయంలోనే 27, 28 వచనాలు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చాలు. ఏశావు అరణ్యవాసి అయి, అంటే ఇల్లు తెలియదు, కుటుంబం తెలియదు, దేవుడు తెలియదు, మందిరం తెలియదు, భక్తి తెలియదు. ఏశావు దేవుని సన్నిధి నుంచి వచ్చే అటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటానికి కారణం భక్తి అనేది లేదు, మందిరంలో కూర్చునే విధానం లేదు, కుటుంబంలో కలిసి ఉన్నటువంటి సంతోషంసుగా లేదు. కానీ యాకోబు ఎక్కడున్నాడు? కుటుంబంతోటే ఉండి సాధువై జీవిస్తూ తల్లి తండ్రి మెప్పు పొందుకోవడానికి, కుటుంబంగా కలిసి జీవించడానికి ఉన్నటువంటి యాకోబు. కనుక యాకోబును ఏర్పాటు చేసుకోవటానికి కారణం ఏంటి అని అంటే, ఎక్కడ రాయబడ్డది? యాకోబు గురించి కీర్తనల గ్రంథంలో రాయబడ్డటువంటి సత్యం. ఆది కాండానికి వచ్చి చూసినట్టయితే ఏశావును తండ్రి వేట మాంసానికి పంపిస్తే నేను ఎందుకు వెళ్ళాలి తండ్రి అని అడగలేదు, చెప్పుకోలేదు. తండ్రి చెప్పినప్పుడల్లా వెళ్ళి ఉన్నాడు, అరణ్యవాసిగా జీవించున్నాడు. చిన్నప్పటి నుంచే అరణ్యంలో తిరిగినటువంటి ఏశావు. కానీ యాకోబు చిన్నప్పటి నుంచే దేవుని బిడ్డగా, కుటుంబ సభ్యునిగా, మందిరవాసిగా, భక్తిపరునిగా జీవించి ఉన్నాడు. కనుక ఆ దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణమై ఉన్నాడు. ఒకానొక నాడు ఆయన దేవుని సన్నిధిలో పెనుగులాడుచుండగా, దేవుని పాదాలను బట్టి విడవకుండా మొరపెట్టుకుంటుండగా, దేవాతి దేవుడు అరే తెల్లారిపోతుంది, నన్ను విడిచిపెట్టు అని అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అని అన్నాడు. అప్పుడు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయన పేరు ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాము ఈ రోజున మనం. అలాంటి దేవుని సన్నిధికి వచ్చున్నాము ఈ రోజున మనం. కనుక యాకోబును దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆయన గుణగణాలను చూసినాము ఆది కాండంలో. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని అంటే, యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చి ఉన్నాడు దేవాతి దేవుడు. ఈ రోజున అన్యజనంగా ఉన్నటువంటి మనం, విగ్రహారాధికులుగా ఉన్నటువంటి మనం, లోకాస్తులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన కనికరపడి
ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన శిలువ రక్తం చేత మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించి ఆత్మరక్షణనిచ్చి జీవింపజేస్తుంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. కనుక యాకోబును ఏర్పాటు చేసుకొని తనకు సఖయాదనంగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నటువంటి దేవుడు. కీర్తనల రాని యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. దేవాతి దేవుడు సమస్త దేవతలు అని రాయించున్నాడు వాక్యంసుగా. అయితే అవన్నిటికంటే గొప్పవాడిని నేనే అని చెప్పిన ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు మనం సమకూర్చబడి ఉన్నాం. ఆ గొప్ప దేవుని స్తుతించడానికి ఈరోజు మనం మందిరానికి వచ్చున్నాం. ఆయన మాటలు విన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం విన్నాము కనుక మనసారా ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచుదాం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగాక.